ముఖ్యంగా సమాజంలో అనేకమైనటువంటి సాంఘిక దురాచారాలు ఉన్నటువంటి పరిస్థితిని ఇంకా మనం సమాజంలో చూస్తూ ఉన్నాం అక్కడక్కడ. మరి ఈ రోజున చూస్తే ముఖ్యంగా మూఢనమ్మకాలు, ఇంకా తాయెత్తులు కట్టుకుంటే జ్వరం తగ్గుతుంది, మరి ఇంకేదో చేస్తేనే జ్వరం తగ్గుతుంది అనేటటువంటి పరిస్థితుల్లో అందరూ ఉన్నారు. కాబట్టి అది కేవలం అపోహ మాత్రమే, మూఢనమ్మకాలు మాత్రమే. కనుక మరి మంత్రాల వలన ఏమీ జరగదు. మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, మనం బాగుండాలన్నా అద్భుతమైనటువంటి వైద్య సౌకర్యాలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మనకి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. కనుక ప్రభుత్వం అందించేటటువంటి ఉచిత వైద్య సేవలు ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ, మహబూబాద్ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా డిపిఆర్ గారి ఆదేశాల మేరకు కొమిరి వెంకన్న కళా బృందంగా ఈ రోజున మూఢనమ్మకాల పైన ప్రజలకి అవగాహన కల్పించడం కోసం మరి మన గ్రామానికి రావడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా మూఢనమ్మకాల గురించి సంబంధించిన చక్కని గీతాన్ని మీ ముందుకు తెస్తున్నాం, వినండి. మంత్రాలు వస్తే మంత్రగాడు మసైపోతాడా, మనసుల చేతుల్లోనే కథమైతాడా. మసైపోతాడా, మనుషుల చేతుల్లోనే కథమైపోతాడా. మంత్రాలు వస్తే మంత్రగాడు మసైపోతాడా, మనసుల చేతుల్లోనే కథమైతాడా. మంత్రాలొస్తే మంత్రగాడు మసైపోతాడా, మనుషుల చేతుల్లోనే కథమైపోతాడా. మంత్రగట్టె బూడిదైతదా, గడికల దెబ్బలు దీనే గాడిదైతదా. గాడిదైతదా, గడికల దెబ్బలు దీనే గాడిదైతదా. మంత్రాలొస్తే మంత్రగాడు మసైపోతాడా, మనసుల చేతుల్లో కథమైతాడా. మంత్రాలొస్తే మంత్రగాడు మసైపోతాడా, మనసుల చేతుల్లోనే కథమైతాడా. మహిమలుంటే మంత్రగట్టె బూడిదైతదా, గడికల దెబ్బలు దీనే గాడిదైతదా. మహిమలుంటే మంత్రగట్టె బూడిదైతదా, గడికల దెబ్బలు తింటే గాడిదైతదా. మనుషులను చంపేటి మహిమలుంటే మంత్రగాడు తను బట్టి తిట్టేటోల